హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మసాలాలు చెక్క, లవంగాలు, జీడిపప్పు, మిరియాలు, షాజీరా అన్ని మసాలాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. రైసు ఆ లోటాతో ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. 1.5 వాటర్ పోసాను ఫ్రెండ్స్. దాంట్లో పుదీనా, కొత్తిమీర, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, అన్ని హోల్ మసాలా, బిర్యానీ ఆకు అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం నానబెట్టిన మిరపకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మసాలాలు అన్నీ చెక్క, లవంగాలు, జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ వేసుకొని మిక్సీకి వేసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చికారము, కొంచెం పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. ఫస్టే కలిపి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. ఆ చికెన్లో ఇంకా కుండలో వేసేసి మంచిగా ఆయిల్ పోసుకొని ఇవన్నీ వేసుకొని మసాలా, ధనియాల పొడి అవన్నీ, కారం, పసుపు, ఉప్పు అన్నీ సరి చేసుకొని కొంచెం కారం వేసేసి పెట్టేశాను. జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ నెయ్యిలో. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకొని మళ్ళీ దాంట్లోనే వేసుకున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ పాట్లో. ఇంకా ఒక టమాటా వేస్తాను ఫ్రెండ్స్, కమ్మగా ఉంటుంది. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసి ఇంకా రైస్ వేసేసి పైనుంచి క్యారెట్, కొంచెం బాదం పప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసేసుకొని ఒక లెమన్ పిండేసాను ఫ్రెండ్స్. చక్కగా లెమన్ పిండేసి మూత పెట్టేసి 5 minutes తర్వాత బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. వావ్, చూడండి, సూపర్. వావ్, జ్యూసీ బిర్యానీ తయార్. అందరు చేసుకొని తినండి ఫ్రెండ్స్. పిల్లలకు చేసి పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పీస్ చూడండి, చికెన్ పీసు జ్యూసీగా ఎంత బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్, బిర్యానీ, పెరుగు చేశాను ఫ్రెండ్స్. టేస్టింగ్ టైం ఫ్రెండ్స్. చూడండి, క్యారెట్, బాదం పప్పు, జీడిపప్పు